విజయ్ కు గవర్నర్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న విజయ్ ప్రతిపాదనను గవర్నర్ పక్కకు పెట్టారు. దీంతో రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అత్యుత్సాహంతో ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన విజయ్ కు సంఖ్యాబలం తలనొప్పిగా మారింది. ఇక తన దగ్గర 112 మంది ఎమ్మెల్యేల మద్దతుందని విజయ్ చెబుతున్నప్పటికీ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలి అంటే మరొక 6 ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ఇక గవర్నర్ పెట్టిన 118 మంది నిబంధనతో టీవీకే క్యాంప్ లో టెన్షన్ మొదలైంది. ఒకవైపు లెఫ్ట్ పార్టీలు తమకు మద్దతిస్తాయని విజయ్ ఆశించినా వారు మాత్రం స్టాలిన్ వెంటే ఉంటామని కుండబద్దలు కొట్టారు. దీంతో ఇప్పుడు స్వతంత్రులు ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే పనిలో పడ్డారు విజయ్. ఇక టీవీకే అధినేత విజయ్ కు గవర్నర్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న విజయ్ ప్రతిపాదనను గవర్నర్ పక్కకు పెట్టారు. దీంతో ఇక రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, అంటే ఏదైతే తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత, రిజల్ట్ జరిగిన తర్వాత చూస్తే కూడా ఎప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ అనేది రసవత్తరంగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేరు. అలాంటి సిచ్యువేషన్స్ నిన్న ఒక లెక్క, ఈ రోజు ఒక లెక్క అంటూ కూడా జరుగుతుంది. మరి విజయ్ ప్రమాణ స్వీకారానికి అయితే గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాలేదు. అంటే ఏం జరగబోయింది అనుకోవచ్చు మనం? మనీషా, నోట్లో ఉంది తమిళనాడులో టీవీకే విజయ్ పరిస్థితి. పార్టీ పెట్టినటువంటి అనతి కాలంలోనే, కేవలం 2 సంవత్సరాల్లోనే అత్యధిక స్థానాల్లో సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి విజయ్ కి ముఖ్యమంత్రి పదవి పందని ద్రాక్ష లాగానే మిగిలిపోతుందా అనేటువంటి సందేహాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మనీషా, తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు ఇప్పటికే విజయ్. తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే పార్టీ. కానీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆ పార్టీకి ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుత గవర్నర్, అయితే అతన్ని టీవీకే అధినేత విజయ్ వెళ్ళడం జరిగింది. 112 స్థానాలతో ఆయన ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది. సో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించండి అంటూ కూడా గవర్నర్ కలిశాడు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆ లేఖను చూసి, సో ఇందులో మేము ఏం చేయలేము, ఎందుకంటే 118 స్థానాలు ఉంటేనే మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతిస్తాము, కాకపోతే మీ దగ్గర బలం లేదు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా కన్ను తిన్నారు టీవీకే అధినేత విజయ్. సో ఈ నేపథ్యంలో 2 వారాల పాటు మాకు గడువు ఇవ్వండి అంటూ కూడా విజయ్ అయితే గవర్నర్ అయితే కోరడం జరిగింది. అయితే మొత్తానికి 107 స్థానాలు గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, డిఎంకేతో కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు ఇక్కడ మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో సంఖ్య 112కు చేరడం జరిగింది. అయితే మొదటి నుండి కూడా వామపక్షాలు కావచ్చు, అటు సిపిఐ, సిపిఎం 2 పార్టీలు కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాయని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే వాళ్ళైతే ఖరాఖండిగా చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే పార్టీ నుండి మేము బయటికి రాము, టీవీకే పార్టీకి మేము ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మేము విజయ్కి మద్దతు ఇవ్వమని చెప్పడంతో, సో ఇప్పుడు మరొకసారి దేశ రాజకీయాలు మొత్తం కూడా తమిళనాడు చుట్టూ తిరుగుతున్నాయి. సో ఇప్పటికే రేపు టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ గ్రౌండ్ అనేది సిద్ధమైపోయింది. అక్కడ నాయకులు, కార్యకర్తలు ఓవరాల్ గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గవర్నర్ అనుమతి ఇవ్వలేదు, సో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా బలం అనేది కావాలి అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా నిరాశ అనేది కనిపించింది టీవీకే కార్యకర్తలు కావచ్చు, విజయ్లో కావచ్చు. సో ఈ ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక డైలామా అయితే కనిపిస్తా ఉంది ఈ తమిళనాడు రాజకీయాల్లో. టీవీకేకి మద్దతుగా వామపక్షాలు ఏమని చెప్పేసింది,
సో వార్డు డిఎంకేతోనే మేము కొనసాగుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 118 ఇంకా రావాలంటే వారికి 6 ఊరి సంఖ్య కావాలి. ఈ 6 మంది కోసం టీవీకే పార్టీ వెంబర్లాడుతుంది. అక్కడ లెఫ్ట్ పార్టీలు కావాలి, అదే విధంగా మన చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఆ చిన్న పార్టీల సంఖ్య కూడా తీసుకొని లేదంటే అన్న డిఎంకే వాళ్ళ మద్దతు కోసం వారైతే ఒక చక్కెర అయితే కొడుతున్నారు మనీషా అని చెప్పుకోవచ్చు. అనిల్, ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా చూస్తే కూడా ఇప్పటి వరకు విజయ్ దగ్గర 107 నుంచి కాంగ్రెస్ మద్దతు 112కు చేరింది. దాంతో గవర్నర్ దగ్గరికి వెళ్లారు, నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అనుమతి ఇవ్వండి అంటూ కూడా ఇప్పటి వరకు విజయ్ అడిగిన మాట. కానీ మరొక వైపు మీరు చెప్పినట్లుగా వామపక్షాల నుంచి కూడా ఆయనకు అనుమతి రావట్లేదు. మరొక వైపు ఇంతకు ముందు గత 10 నిమిషాల క్రితం కూడా అన్నా డిఎంకే నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీకేకి అనుమతి అంతే మద్దతు ఇచ్చేది లేదు అంటూ చెప్తున్నారు. దీని పర్పస్ చూస్తే మళ్ళీ అన్నా డిఎంకే కలిసే సూచనలు ఎక్కడైనా ఉన్నాయని మనం భావించవచ్చు అంటారా? అంటే ఇది తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే అన్నా డిఎంకేను అంటే మనం ఎలా పోల్చొచ్చు అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏ విధంగా ఉంటాయో బద్ధ శత్రువులుగా ఈ తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కూడా ప్రధాన భద్ర శత్రువులు అన్నట్టు. అంటే ఒక పార్టీకి ఇంకొక పార్టీకి అస్సలు పొసగదు పడదు. సో ఇలాంటి సమయంలో డిఎంకే అన్నా డిఎంకే కలిసే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు గతంలో చూసుకుంటే రాజకీయాలు చూస్తే. కానీ మనం చెప్పలేం మనీషా, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, మనం ఏది కూడా ముందే పసిగట్టలేము. ఎందుకంటే గతంలో మనం చూసాము కలవని వాళ్ళు కూడా ఎన్నోసార్లు కలవడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ 2018 ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. మనం ఎప్పుడు కూడా అనుకోలేదు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తా అని చెప్పేసి మనం అనుకోలేదు. కానీ ఆ సమయంలో ఆ పరిస్థితులు బట్టి జరిగింది. కానీ రాజకీయ చెప్పులో మీరు అన్నట్టుగా అన్న డిఎంకే కలిసేటువంటి సంకేతాలు కనిపిస్తలేదు. కాకపోతే ఇక్కడ అధికారం చేపట్టుకున్నటువంటి విషయంలో రాజకీయాలు ఏమైనా జరగవచ్చు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాలు చూస్తూ ఉంటాయి. అనిల్, మరొక వైపు చూస్తే కూడా ఇప్పటికీ ఒకవైపు రేపొద్దున ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ నడుస్తున్న నేపథ్యంలో ఒకవేళ గవర్నర్ నుంచి అంటే అనుమతి వచ్చి రేపొద్దున ప్రమాణ స్వీకారం చేసినా మరొక వైపు విజయ్ కూడా 2 వారాల అంటే గడువు ఇవ్వండి, బల నిరూపణ చేస్తాను, ఈలోపు అంటే ఎవరైతే మద్దతు కావాలో వాళ్ళని తెచ్చుకుంటానంటూ మాట్లాడారు. అంటే రేపొద్దున ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం జరిగి తీరుతుంది అనుకోవచ్చు అంటారా? అంటే మన రాజ్యాంగం ప్రకారము ఈ ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటే ఒకవేళ సరైన బలం అంటే మెజార్టీ స్థానాలు లేకపోయినప్పుడు కూడా లార్జెస్ట్ పార్టీ అంటే అత్యధిక స్థానాలు ఉన్నటువంటి పార్టీ అభ్యర్థి ఎవరైతే నాయకుడు ఉంటాడో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. అయితే దీనికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకైనా కూడా స్పష్టమైన మెజార్టీ రానప్పుడు హంగ్ అసెంబ్లీగా దాన్ని పరిగణిస్తారు. అయితే అతిపెద్ద నాయకుడు ఎవరైతే అన్నామో ఆ నాయకుడు మిత్రపక్షాలు ఉన్నటువంటి నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి గవర్నర్ ఆహ్వానిస్తారు. అయితే నిర్ణీత సమయంలో నిరూపించుకోవాలి. సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్ కొన్ని గడువు ఉంటుంది. ఆ గవర్నర్ కి 30 రోజులు గడువు ఇస్తాడు. ఆ సమయంలో విశ్వాస తీర్మానం ద్వారా తనకున్నటువంటి మెజార్టీని నిరూపించుకోవాలి. సమయం మించిపోదు. ఒకవేళ ఇప్పుడు 30 రోజులు ఇచ్చాడు అనుకోండి గవర్నర్, ఆ 30 రోజులు గడువు కూడా అయిపోతే అప్పుడు ఆ సమయంలోగా బలం కనుక నిరూపించకపోతే ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో అదే ఇందాక నేను చెప్పినట్టుగా అత్యధిక స్థానాలు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అంటే మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా కూడా అత్యధిక స్థానాలు వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో రాజీనామా అయితే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నిలబడాలంటే మాత్రం సభలో తగిన బలం అయితే ఖచ్చితంగా అవసరం మనీషా. రైట్, థ్యాంక్ యూ అనిల్.